Namaste. Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey and Panasonic Metallic Jasmine Cooker. ఈ రోజు జస్ట్ మినిట్ లో సెలబ్ స్పెషల్ కదా. మరి వాళ్ళ సెలబ్ ఎవరు, ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో చూద్దాం. కానీ ఫస్ట్ గుమగుమల్లో ఒక టేస్టీ వెరైటీ చూద్దాం. హలో రాజు గారు, ఈ రోజు ఏం వెరైటీ చేస్తున్నారు గుమగుమల్లో? బేబీకార్న్ టిక్కా మసాలా. బేబీకార్న్ టిక్కా మసాలా. అవునండి, బేబీకార్న్ తో టిక్కాస్ చేస్తాం. టిక్కాస్ చేసేసి మళ్ళీ గ్రేవీ కూడా చేసి ఆ గ్రేవీలో దీన్ని యాడ్ చేస్తాం. ఓ నైస్. ఓకే, మరి బేబీకార్న్ టిక్కా మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీకార్న్ టిక్కా మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీకార్న్ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన క్యాప్సికం 1, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కసూరి మేతి కొద్దిగా, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? మనం ఈ టిక్కా అనుకున్నాం కదా, సో ముందుగా వీటిని మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, బేబీకార్న్ అట్లా పేస్ట్ లాగా అట్లా ఏం కాదనమాట? లేదండి. సో ముక్కలుగా కట్ చేసి వాటిని ముందుగా టూత్ పిక్స్ తో గుచ్చేసుకొని టిక్కాస్ చేసుకుందాం. ఆ పీస్ ఆ పళంగా వచ్చేసి పెరుగు, దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, సో కొద్దిగా నిమ్మరసం అండి. సో ఇది టిక్కాకి మ్యారినేట్ చేసుకోవడానికి మసాలా అండి. ఓకే, సో వీటిలో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. సో నేను టూత్ పిక్ తో గుచ్చేసి దీంట్లో యాడ్ చేసేస్తాను. సో అప్పుడు మనకు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఉల్లిపాయ, బేబీకార్న్, స్టవ్ కూడా కొంచెం మనం సిమ్లో పెట్టేసుకుందాం. సో మీరు అవి చేసేస్తూ ఉంటారా? మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి చాలా త్వరగా తుమ్ములు, దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చేస్తూ ఉంటాయి. అంటే వాతావరణంలో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు కూడా వారికి పడవు, ఎలర్జీ లాగా అయిపోతూ ఉంటుంది. అంటే అగరబత్తి వాసన కూడా పడకుండా ఉంటుంది కొంతమందికి. ఇంకొంతమందికి అలా గాల్లో బయటకు వెళ్ళామనుకోండి వెంటనే తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రకరకాల ఎలర్జీస్ నుంచి బయటపడాలి, ఎలర్జీస్ రాకుండా ఉండాలి అంటే అల్లం, జీలకర్ర, పసుపు వీటిని మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా కనుక చేసుకున్నట్లయితే ఇలాంటి ఎలర్జీస్ నుంచి రక్షణ దొరుకుతుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా. సో అయిపోయినాయి రాజు గారు? అయిపోయాయండి. ఓకే, సో ఇవి బాగా కలిపేసుకొని కొంచెం పెరుగు కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటుందండి. ఓకే, సో వాటర్ లేకుండా చూసుకోవాలి. లేకపోతే మనం ఇట్లా వేయించుకునేటప్పుడు మళ్ళీ మొత్తం దీని నుంచి విడిపోతుంది. సో ఇప్పుడు వీటిని మనం నూనెతో ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది, అంటే తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం అదే ఆయిల్ వాడుతున్నాం. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక్కొక్క స్టిక్గా తీసేసి మనం సో అన్ని వైపులా మనం బాగా వేయించేసుకుంటే ఇది అవెన్లో కూడా పెట్టుకోవచ్చు రాజు గారు? పెట్టేసుకోవచ్చు.
వైపులా కొంచెం అలా టర్న్ చేసుకుంటూ సో ఎలాగో క్యాప్సికమ్ ఇవన్నీ మనకి కొంచెం ఫాస్ట్గానే వేగిపోతాయి. సాఫ్ట్ అయిపోతాయి కదా. సో వీటిని మీరు అటువైపు వేయిస్తూ ఉంటారా? సో ఇటు గ్రేవీ రెడీ చేసుకున్నామండి. ఓకే ఓకే. సో ఇక్కడ కూడా కొద్దిగా ఆయిల్. సో మసాలా అనుకున్నాం కాబట్టి కొద్దిగా మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. సో షాజీరా, లవంగం, చెక్క, దాల్చిని. సో ఒకటి రెండు అలా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేసినా ఘాటుగా వస్తుంది మనకు. ఓకే ఓకే. పేస్ట్లు అవి కూడా ముందు రెడీ చేసి పెట్టేసుకుంటే మనకి గ్రేవీ పార్ట్ కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు. సో కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను సో ఫాస్ట్గా వేగడానికి. సో అలాగే స్నాక్లా తీసుకోవాలనుకుంటే కొంచెం గ్రీన్ చట్నీ కానీ టొమాటో సాస్తో కానీ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. సో అప్పుడు పైనుంచి కొంచెం చాట్ మసాలా లాంటిది కొద్దిగా యాడ్ చేసి స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది. సో ఉల్లిపాయలు వేస్తున్నప్పుడే పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది దేంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది రాజు గారు? రోటీకి బాగుంటుందండి. సో అలాగే పులావ్ లాంటి వాటికి కూడా బాగుంటుంది. సో దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే. సో ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. సో ఇది ఆఫ్ చేసేసుకున్నామండి. మూత పెట్టేసేద్దాం పైన. సో దీంట్లోనే మసాలా పేస్ట్ ఉంది. ఓకే. ఎండు కొబ్బరి, గసగసాలు, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో వీటికి కొంచెం రిచ్ గ్రేవీ తీసుకున్న బాగానే ఉంటుంది రాజు గారు. అంటే తీసుకోవచ్చు. కాజు కానీ లేదా బాదాం కానీ మెలన్ సీడ్స్ కానీ. ఓకే. సో వాటితో కూడా మనం పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. లేదా వీటితో పాటు కొంచెం ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నా. ఈ రెండింటితో పాటు ఏదైనా ఒక కాజు ఆర్ బాదం అట్లాంటి. ఎస్. ఓకే. సో ఇది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు సో ఆ టిక్కాలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేద్దాం. అంటే స్టిక్తో తీసేసి, ఎందుకంటే మళ్ళీ మధ్యలో మనకు ఆ స్టిక్ తగులుతుంటే బాగుంటుంది కదా. సో గ్రేవీలో స్టిక్స్ తీసేసేయాలండి. ఓకే. సో దీంట్లో వేసేటప్పుడు ఒక్కొక్కటిగా తీసేద్దాం. ఓకే, గ్రేవీ రెడీ అయిపోయింది. సో వీటితో పాటు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, అలాగే కొంచెం కసూరి మెతి. సో ఈ కసూరి మెతి మనం టిక్కాల్లో కూడా మసాలా మనం మ్యారినేట్ చేసేటప్పుడు అక్కడ కూడా యాడ్ చేసుకున్నా బాగా వస్తుంది. పెరుగు దీంట్లో. ఓకే ఓకే. సో దాంట్లో మొత్తం కలిసిపోయాయి. అంటే వెజిటబుల్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కదా మనకి. అవునండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో డిష్ మనకు రెడీ అయిపోయింది. ఓకే, బేబీ కార్న్ టిక్కా మసాలా రెడీ.
ఓకే మరి బేబీకార్న్ టిక్కా మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీకార్న్ టిక్కా మసాలా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన బేబీకార్న్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. వీటిని టూత్ పిక్ కి గుచ్చుకొని నూనెతో కాల్చుకోవాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత బేబీకార్న్ టిక్కాలు, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ టిక్కా మసాలా రెడీ. బేబీకార్న్ టిక్కా మసాలా తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. యాక్చువల్గా గ్రేవీలో మనకి పీసెస్ అన్ని మిక్స్ అయిపోయాయి సార్. అది కాల్చాం కదా మనము, దాని మీద కొంచెం అది డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. యా బాగుంది. సో కొద్దిగా మ్యారినేట్ చేసాం. ఆ మసాలా టేస్ట్ వేరేగా ఉందంటే ఆ ముక్క తింటున్నప్పుడు. అవును. సో గ్రేవీ వేరేగా గ్రేవీ టేస్ట్ వేరే ఉంది. బాగుంది. అంటే దాని టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ గా దానికి అలా పట్టేసింది, అది వేయించాం కాబట్టి. అవునండి. బాగుంది రాజు గారు. మంచి కొంచెం ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది బాగా మసాలా కర్రీస్ లోనే కొంచెం ఇలా టిక్కా చేసేసుకుంటే అంటే ఆ స్నాక్ తో ఒక ఐటమ్ మనకు డిఫరెంట్ గా ఉంటుంది. అలా జస్ట్ పీసెస్ వేయించేసుకొని యాడ్ చేసుకుంటే మనకి ఆ స్మోకీ ఎఫెక్ట్ తో కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంటుంది. సో చూసారు కదండి మరి టిక్కా మసాలా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం చాలా మంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళని చూస్తూ ఉంటాం కదా. అధిక బరువుతో బాధపడుతూ బాగా స్లిమ్ గా కనిపించాలి, బరువు తగ్గాలి అనే వాళ్ళని ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ కొంతమంది మేము ఏం తిన్నా బరువు పెరగట్లేదండి, బరువు పెరగడానికి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి అంటూ అడుగుతూ ఉంటారు. అలా బరువు పెరగాలనుకునే వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాగా పండిన అరటిపండును ఒక దాన్ని కనుక తింటూ ఉన్నట్లయితే ఈజీగా బరువు పెరుగుతారు. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి వాళ్ళ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఏం వెరైటీస్ చేస్తారో. హలో అండి. హాయ్. మీ పేరేంటి? వరలక్ష్మి. వరలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కుకట్పల్లి. కుకట్పల్లి. మీరు ఏమైనా వర్కింగ్ అండి? ఎస్, వర్కింగ్ అండి. ఓ నైస్. హలో అండి. మీ పేరేంటి? మాధవి. మాధవి గారు, మీరు ఎక్కడి నుంచి? కుకట్పల్లి. సేమ్ ప్లేస్. సో అయితే ఫ్రెండ్సా మీ ఇద్దరు? అవునండి. వెరీ గుడ్. సో అంటే మీరు కూడా వర్కింగ్ గా? లేదు. లేదా? ఓ బయట అలా ఫ్రెండ్సా మీరు? నైబర్సా? ఓ సూపర్. మరి రెడీ ఇద్దరు వెరైటీస్ చేయడానికి? ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఏం వెరైటీ చేస్తారు? బీరకాయ పెరుగు కూర. బీరకాయ పెరుగు కూర. జనరల్ గా బీరకాయ పాలకూర చేస్తూ ఉంటారు కదా, మీరు వెరైటీగా పెరుగుతున్నా? సమ్మర్ స్పెషల్ ఇది. ఓకే ఓకే. మరి బీరకాయ పెరుగు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ పెరుగు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మాధవి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం అండి. ఓకే. దీంట్లో పోపు సామాలు, ఎండుమిరపకాయలు. ఓకే. సో ఇది పెరుగు కూర అంటే కొంచెం మనకి సేమ్ అట్లా ముద్దకూర టైప్? ముద్దకూర వస్తుంది. ఓకే ఓకే. అయితే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుందా? అంటే పెరుగు గ్రేవీ కర్రీ లాగా ఉంటుంది. పుల్లటి పెరుగు తీసుకోవాలా లేకపోతే కమ్మటి పెరుగు? కమ్మటి పెరుగు బాగుంటుందా? ఓకే ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలండి. ఓకే. సో యూజువల్ గా అందరు ఎక్కువ పాలకూర చేస్తుంటారు కదా, అంటే పాలు పోసి? పాలు పోసి చేస్తారు, పెరుగుతో కూడా టేస్ట్ బాగుంటుంది. అవునా? ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు వెరైటీ? మాదే. మీదేనట? ఓకే. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం. సో ఇంకా మన కారం ఇదేనా అండి? కారం ఇది, వేరే కారం వేసుకోక్కర్లేదు. ఓకే. దీంట్లోనే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. సో మీ ఇద్దరికి ఎన్నాళ్ళుగా పరిచయం? 3 months. ఓ రీసెంట్ గానేనా? కొత్త ఫ్రెండ్స్. కొత్త ఫ్రెండ్స్ అనమాట. ఓ కొత్త ఫ్రెండ్స్ అయినా బాగా కలిసిపోయినట్టున్నారే. అయితే ఇంట్లో కాలక్షేపం ఏంటి మాధవి గారు మీకు? మా బాబు ఉన్నాడండి. ఎంత వయసు? 2.5 years. 2.5 years. ఓ టైం సరిపోతుందా?
ఏం పేరు మీ బాబు పేరు? ఆర్యన్. ఆర్యన్. సో ఒక్కడేనా బాబు? ఒక్క బాబు. ఓకే. మాటలు వచ్చేసాయా? ఫుల్గా వచ్చాయా? ఓకే. కొంచెం పసుపు వేసుకుందాం. సో బీరకాయ ఎలాగో మనకు ఫాస్ట్ గానే మగ్గిపోతుంది. పెరుగు కూడా ఎలా ఇందులో చివరికి వేసుకోవటం? లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో యూజువల్ గా మీకు పెరుగుతో ఎందుకు చేయాలనిపించింది బీరకాయతో? బాగుంటదండి, పాలతోనే కాకుండా పెరుగుతో కూడా మనం తీసుకోవచ్చు. అవును. సో బీరకాయ ముక్కలు ఇది కొంచెం మగ్గాలి గీత. ఓకే. కొంచెం సాల్ట్ వేసేద్దాం, తొందరగా ఫాస్ట్ గా మగ్గిపోతుంది. సో వెరైటీస్ అన్ని ట్రై చేస్తుంటారా అండి? సొంతంగా ట్రై చేస్తాం. వెరీ గుడ్. సో ఇంట్రెస్ట్ ఆ కుకింగ్ మీకు బానే, లేకపోతే ఫాస్ట్ గా చేసేసి అలా పక్కన పెట్టేద్దాం? లేదు చేస్తాం. లేదా? ఓకే. సో మీ ఇంట్లో అంటే ప్రయోగాలన్నీ మీ వారు బాగానే యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్టెడ్. అవునా? కొత్త డిషెస్ ఎప్పుడు అన్ని ఉండాలా? ఓ, అయితే ఆయన బాగా తింటారనమాట. ఓకే, అలా అయితే ప్రాబ్లం ఉండదు కదా? ప్రాబ్లం ఏం లేదు. ఓ నైస్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? SBI లైఫ్ ఇన్సూరెన్స్ లో వర్క్ చేస్తారు. ఓ, పేరు? సాయి కృష్ణ. సాయి కృష్ణ. ఓకే నైస్. సో ఇది కొంచెం మెత్తబడితే మనకి అయిపోయినట్టే కదా? బీరకాయ కూర బేసిక్ గా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, ఈజీగా. అదే ఇంకా కుక్కర్ లాంటి వాటిలో అయితే అట్లా ఒక విజిల్ వస్తే అయిపోతుంది. చూద్దామా? ఓకే, మొత్తం మగ్గిపోయింది. ఓకే. ఇప్పుడు మనం కావాల్సినవన్నీ వేసేసుకుందాం. ధనియాల పొడి. ఓకే. సో ఇందులో ఇంకా ఎలాగో పెరుగుంది కాబట్టి టొమాటో ఏం అక్కర్లేదేమో? అక్కర్లేదు. జీలకర్ర పొడి. ఓకే. కొంచెం సాల్ట్. మొత్తం అన్ని వేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం పెరుగు వేసుకుని దించేసుకోవటం. సో ఇది దేంట్లోకి బాగుంటుంది? అన్నంలోకి బాగుంటుంది, రైస్ లోకి బాగుంటుంది, మనం రోటీస్ లో కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక 3 స్పూన్స్ అలా కర్డ్ వేసాము. మనకి క్వాంటిటీకి తగ్గట్టు కూర దానికి సరిపడా వేసుకుని మొత్తం కలిపేసుకుంటే ఇంకొంచెం వేసుకుందాం. బేసిక్ గా దీనివల్ల అంటే మనకి ఏమి టేస్ట్ ఇదవుతుందని ఏముండదు కదా? ఏముండదు, ఎక్కువైనా తక్కువైనా కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మనం అందుకనే కమ్మటి తీసుకుంటున్నాం కదా, పులుపు అయితే కొంచెం పుల్లగా అయిపోతుంది. వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఓకే. సో కొంచెం దానికి ఆ ఫ్లేవర్స్ అన్ని వస్తే రెడీ అయిపోయినట్టే కదా? చూద్దామా? ఓకే, అయిపోయింది గీత. అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేద్దాం. సో బేసిక్గా ఇట్లా మనకి బీరకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాంటి వాటి అన్ని చేసుకోవచ్చు. సింపుల్ గా చేసేసుకుంటే బాగుంటాయి కదా, ఎక్కువ హడావిడి లేకుండా. లాస్ట్ లో కొత్తిమీర వేసుకుని. ఓకే. సో బీరకాయ పెరుగు కూర రెడీ. సూపర్. ఓకే అండి, మరి బీరకాయ పెరుగు కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బీరకాయ పెరుగు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పెరుగు కూర రెడీ. ఓకే అండి, మరి కర్రీ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే. బీరకాయ పెరుగు కూర. ఓహో, అలా జరిగిందనమాట. జనరల్గా ఏంటంటే మీరు చెప్పినట్టుగా ఎప్పుడు పాలు పోసే చేసుకుంటూ ఉంటాం కదా, సో ఇలా పెరుగుతో బాగుంది. అంటే కొంచెం ఆ పెరుగు ఫ్లేవర్, ఆ బీరకాయకి వాటర్ వేస్టబుల్ కాబట్టి బాగా కుదిరింది. నైస్. ఎప్పుడు రెగ్యులర్ గా పాలతో చేస్తాం కాబట్టి కొంచెం వెరైటీగా కావాలంటే ఇలా పెరుగుతో ట్రై చేయొచ్చు. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం రకరకాల పర్ఫ్యూమ్స్ వాడేసిన తర్వాత ఆ బాటిల్స్ అలా పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఆ ఖాళీ బాటిల్స్ అయినా సరే మనం కబోర్డ్స్ లో అట్లా ఉంచుకున్నట్లయితే బట్టలు మంచి సువాసన భరితంగా ఉంటాయి.
ఓకే అండి, మరి నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా మీరు? సో మీరేం వెరైటీ చేస్తున్నారు? నేను బేబీ ఆనియన్ కర్రీ చేస్తున్నాను. బేబీ ఆనియన్ తో కర్రీయా? ఓకే ఓకే, మరి బేబీ ఆనియన్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బేబీ ఆనియన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ఎండుమిరపకాయలు 2, బెల్లం కొద్దిగా, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. షూర్. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం అది వేడెక్కాక దీంట్లో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలు, కాస్త కరివేపాకు. ఓకే, సో దీనికి ఏమైనా పేస్ట్ అవి రెడీ చేసి పెట్టాలా? అవునండి, కాస్త పేస్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే, పల్లి, నువ్వులు, ఆనియన్స్ అండ్ కోకోనట్ అన్ని కలిపి చేసి అన్ని కలిపి కొద్దిగా పేస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ లో ఏమేమి కలిపారు? పల్లీలు 1 స్పూన్, నువ్వులు అండి కొద్దిగా, ఎండు కొబ్బరి అండ్ ఆనియన్, పల్లీలు, నువ్వులు, కొబ్బరి. అవునండి, ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసేస్తారు. సో అది మనకు మసాలా గ్రేవీ టైప్ లో వస్తుంది. అవునండి. ఓకే ఓకే ఓకే, ఇది కాస్త వేగాయి కదా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం అండి. ఓకే, కొద్దిగా కారము, పసుపు, ఓకే, సాల్ట్. మొత్తం కర్రీకి సరిపడా వేసేస్తున్నారు. సో ఏం చేస్తుంటారండి మీరు లక్ష్మి గారు? నేను టూరిజం డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తానండి. ఓ, కేరళ టూరిజంలో. కేరళ టూరిజమా? ఓ సూపర్. మీ హస్బెండ్? ఆయన సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. సో ఇప్పుడు ముందు రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, ఇది వేసేసుకోవాలి. సో పిల్లలు ఎంతమంది మీకు? నాకు 2 పాపలండి. 2 పాపలు. సో ఏం చేస్తున్నారు ఇద్దరు? పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ సూపర్. పేర్లు ఏంటి? పెద్ద పాప పేరు గీతాలి. చిన్న పాప పేరు షాన్వి. ఓకే, ఇది కొద్దిగా ఒక 2 మినిట్స్ మగ్గితే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇలా వెరైటీస్ అన్ని చేస్తే ఇష్టమేనా మీ పిల్లలకంటే? ఏమైనా చూజీగా తింటూ ఉంటారా? లేదండి, అన్ని తింటారా? ఓకే, చూద్దామా. కొద్దిగా వాటర్ ఇవ్వరా? ఇప్పుడు ఈ గ్రేవీలో మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న బేబీ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి వేసేద్దాం. సో ఇవి పచ్చివే కదా? పచ్చివే. సో కొంచెం ఫాస్ట్ గానే మగ్గిపోతాయి కాబట్టి మగ్గిపోతాయి. సో అయితే మీకు కేరళ గురించి మొత్తం ఐడియా ఉందండి? ఎస్, అన్ని ప్లేసెస్. అవునండి. కొంచెం ఇలా సమ్మర్ ఈ టైంలో కొంచెం ఎక్కువ ఇప్పుడు సీజన్ అండి, బిజీగా ఉంటుందేమో కదా. ఎందుకంటే హాలిడేస్ అనగానే ఆల్మోస్ట్ అందరూ కొంచెం ప్రిఫర్ చేసే ప్లేసెస్ లో ఫస్ట్ కేరళ ఉంటుంది. అవునండి. సో మీరు ఇక్కడ నుంచే వర్క్ చేసేయొచ్చా? వెళ్తూ అలా ఏమన్నా ఉంటుంది? ఐ కీప్ ట్రావెలింగ్ అంటే ఓన్లీ నేను హాలిడే వెళ్తాను. ఓ, వర్క్ పరంగా ఏమీ ఉండదు, ఇక్కడ నుంచే అన్నమాట. ఓ నైస్. సో ఇది ఒకసారి చూద్దామా? కొంచెం దగ్గర పడుతుందండి. సో బేసిక్ గా ఈ చిన్న ఉల్లిపాయలు అంటే ఎక్కువ మనం సాంబార్ లో అట్లనే వేస్తుంటాం కదా. సాంబార్ లో వేస్తాం కదా, అదే. కొంచెం వీటితో కర్రీ లాంటిది కూడా చేసుకుంటే బాగుంటుంది అప్పుడప్పుడు. కొంచెం ఇది బాయిల్ అవ్వాలి. కొద్దిగా వాటర్ ఇద్దాం. సో ఫైనల్ గా ఇది ఇంకా ఉడికిపోతే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం చింతపండు కూడా వేస్తారా? కొద్దిగా బెల్లం. ఓ, కొంచెం పులుసు, ఓ మసాలా అన్ని మిక్స్డ్ అన్నమాట. కట్టమిఠా టైప్ లోనా? ఓకే ఓకే, చూద్దామా. దగ్గరికి అయిందండి. ఓకే, దీంట్లో కొద్దిగా 1 స్పూన్ చింతపండు రసం అండి. ఓకే, కొద్దిగా బెల్లము. సో ఇది మనకి ఇలా థిక్ గ్రేవీ ఉంటుందా అండి? అలాగే ఉంటుంది. ఓకే, సో కావాలంటే మనం కొంచెం లూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియా పౌడర్.
ఇది దేంట్లోకి కాంబినేషన్ బాగుంటుంది లక్ష్మి గారు? రోటీకి బాగుంటుంది, రోటీ. ఫ్రైడ్ రైస్, ఎన్ని ఫ్రైడ్ రైస్ లాంటి Yes. వాటికి కూడా బాగుంటుంది. జీరా రైస్. ఓకే, ఓకే. ఇంకా అయిపోయింది సార్, మనం సర్వింగ్ బౌల్ లో తీసేసుకున్నాము. ఓకే, ఒక 2 minutes పెట్టేసి కొంచెం ఆ చింతపండు అదంతా అది, కూడా కాస్త మిక్స్ అయిపోతే అయిపోయినట్టే. చూద్దామా? అయిపోయింది. ఓకే. ఎస్. టేస్ట్ చేసి బేబీ ఆనియన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి బేబీ ఆనియన్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బేబీ ఆనియన్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఉల్లిపాయలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత చింతపండు గుజ్జు, బెల్లం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బేబీ ఆనియన్ కర్రీ రెడీ. బేబీ ఆనియన్ కర్రీ తయారీ విధానం చూసారు కదా, అది టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది. సో మసాలా పేస్ట్ కూడా తీసుకున్నాం కదా, కొబ్బరి, నువ్వులు, పల్లీలు ఇవన్నీ కూడా కలిపేసి. అండ్ కొంచెం చింతపండు పులుపు, కాస్త బెల్లం పేస్ట్, కొంచెం డిఫరెంట్ గ్రేవీలా ఉంది యాక్చువల్ గా. ఎందుకంటే మనం యూజువల్ గా మసాలాలో పులుపు అది మిక్స్ చేయం కదా, చాలా తక్కువ. అంటే అంతే అది మనం మిర్చి కసాలం లాంటివి చేసుకున్నప్పుడు ఇలాంటివి బగారా బైగన్ చింతపండు యాడ్ చేస్తాం. సో ఐడియా బాగుంది. సో అంటే ఆ గ్రేవీ టైప్ లో గ్రేవీ తీసేసుకుని ఆనియన్ బేస్ లో ట్రై చేశారు. అవునవును, బాగుంది. ఆనియన్ కూడా 2 times అది యాడ్ చేశారు కదా. అవును, కొంచెం ముక్కలుగా కొద్దిగా యాడ్ చేశారు. ఈ పీసెస్ బాగుంటుంది. అంటే చాలా మంది ఏంటంటే అవి సాంబార్ ఉల్లిపాయలు అని చెప్పేసి అలా బ్రాండ్ పడిపోయింది వాటిలోనే వేస్తూ ఉంటది. ఇలా కుర్మా టైప్ లో కానీ ఇలా మసాలా టైప్ లో చేసుకుంటే కూడా బాగుంటుంది. సో 2 డిష్లు కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. సో చిన్న పొరపాటు ఏంటంటే బీరకాయలు కొంచెం సాల్ట్ ఎక్కువ పడిపోయింది. ఓకే, అది లేకపోతే కొంచెం కొద్దిగా ఎక్కువైపోయింది. సో ఈరోజు బేబీ ఆనియన్. సో వరలక్ష్మి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో వరలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో మాధవి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదా, మీరు కూడా ఇలాగే వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకి ఎండాకాలంలో కాస్త ప్రాబ్లం అని చెప్పాలి. ఎందుకంటే చర్మం మరింత జిడ్డు కారుతూ మొటిమలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు మాయిశ్చరైజర్స్ కానీ, లోషన్స్ కానీ, ఏవైనా క్రీములు కానీ అప్లై చేయడం ఏమంత మంచిది కాదు. ఎందుకంటే ఈ క్రీముల వల్ల ఈ జిడ్డుతనం అనేది ఇంకా కాస్త పెరుగుతుంది. దానివల్ల ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు క్రీమ్స్ రాసుకోకుండా ఏదైనా టాల్కమ్ పౌడర్ అలాంటివి అప్లై చేసుకుంటూ ఉండడం మంచిది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ లో ఇవాళ సెలబ్ ఎవరు, ఆ సెలబ్ చేయబోయే వంట ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రావణి. మరి ఈ రోజు కూడా మీకు ఒక మంచి రెసిపీని చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటో తెలుసా? టొమాటో ఆనియన్ రింగ్స్. వినడానికి కొత్తగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మరి టొమాటో ఆనియన్ రింగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? టొమాటో ఆనియన్ రింగ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ 1, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, రెడ్ పౌడర్ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. మరి టొమాటో ఆనియన్ రింగ్స్ ఎలా తయారు చేస్తారో చూద్దామా? ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్,
టొమాటో పేస్ట్, తగినంత ఉప్పు, మిరియాల పొడి. సో మిరియాలు ఎవరికి ఎంత ఘాటు కావాలో దాని ప్రకారం వేసుకోవచ్చండి. నేను కొంచెం స్పైసీ తింటాను. అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేయాలండి. మనం బజ్జీ పిండి రెడీ చేసుకుంటాం కదండి, దీన్ని కూడా అలాగే రెడీ చేసుకోవాలి, కొంచెం జారుగా. సో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం జారుగా కలుపుకోవాలండి. మీలో ఆనియన్స్ ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. ఏ ఐటెంలో ఉన్నా సరే నాకు ఆనియన్ కంపల్సరీ ఎక్కువగా ఉండాలి. కానీ చాలామంది నాకు ఇష్టం లేదు అలా అంటుంటారు. వాళ్ళకి ఈ ఐటెం చేసి పెట్టండి, అప్పటి నుంచి ఇష్టం లేదంటే నాకు చెప్పండి. ఇది జారుగా రెడీ అయిపోయిందండి. సో ఒక ప్లేట్ తీసుకుందాం. దీంట్లో ఈ బ్రెడ్ పౌడర్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా బ్రెడ్ పౌడర్ని ఎందుకు వేసానంటే మన ఆనియన్ రింగ్స్ చాలా క్రంచీగా రావడం కోసం. మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేను ముందుగానే ఆనియన్స్ని రింగ్స్గా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని ఈ పిండిలో వేసేద్దాం. బాగా ఈ పిండి మొత్తం ఆనియన్ రింగ్స్కి పట్టేలాగా కలుపుకోవచ్చు. వీటిని ఇలాగే బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకో. ఇప్పుడు వీటికి ఈ బ్రెడ్ క్రమ్స్ బాగా పట్టించాలి, అప్పుడే మనకి క్రంచీగా వస్తుంది. సో మన ఆయిల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క రింగ్ని ఇందులో వేసుకో. ఇలా అన్ని రింగ్స్ ఒకసారి ఎందుకు వేస్తున్నానంటే తొందరగా వేగిపోతుంది కదండి, అందుకని. మామూలుగా మనం ఆనియన్ రింగ్స్ తింటూనే ఉంటామండి, కానీ ఇలా టొమాటో ఫ్లేవర్లో ఎప్పుడైనా ట్రై చేశారా? ఈసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చాలా టేస్టీ క్రంచీ టొమాటో ఆనియన్ రింగ్స్ రెడీ అయిపోయండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. టొమాటో ఆనియన్ రింగ్స్ తయారు చేసే విధానం. ముందుగా ఉల్లిపాయని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, టొమాటో పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు ముంచి తీసి రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, టొమాటో ఆనియన్ రింగ్స్ రెడీ. హాయ్ రాజు గారు, మరి నేను ఇవాళ టమాటో ఆనియన్ రింగ్స్ చేశాను. మీకు ఆనియన్స్ ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదండి. సో స్పెషల్ అంటే మీరు చేసిన ఈ ఆనియన్ రింగ్స్ ఏదైతుందో దీంట్లో టొమాటో ఫ్లేవర్ కూడా యాడ్ చేశారు కదా. సో చాలా బాగుంది, అంటే చేసిన మెథడ్ అనేది. సో టేస్ట్ చూద్దాం. యా, ఎలా ఉంది రాజు గారు? చాలా సూపర్ గా ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మంచి క్రంచీగా వచ్చాయి. ఓకే, సో దాంతో పాటు మనకు మెల్లిమెల్లిగా తింటూ ఉంటే ఆ టొమాటో ఫ్లేవర్ మొత్తం ఆ ప్యూరీలా చేసి వేశారు కదా, అది బాగుంది. కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మిరియాల పొడి ఇవన్నీ వేశారు. సో ఇవన్నీ బాగా కలిసిపోయి సూపర్గా వచ్చింది. అంటే ఆనియన్ రింగ్స్లో అలా టమాటో యాడ్ చేయడం వల్ల టోటల్గా మనకు టేస్ట్ అనేది మారిపోయింది. బాగుంది. థ్యాంక్ యూ అండి. ఆయన మరి టేస్ట్ మారింది అన్నారు, అది ఏంటో మీరు తెలుసుకోవాలి కదా. ఖచ్చితంగా ఇవాళ ట్రై చేయండి. నెక్స్ట్ వీక్ మరొక కొత్త వంటతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.
ఓకే అండి, మరి చూసేసారు కదా టేస్టీ వెరైటీ. ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఏం కార్వింగ్ చూపిస్తున్నారు ఈరోజు? వాటర్ మెలన్ తో ఫ్లవర్ చేస్తున్నానండి. ఓకే. ఫస్ట్ కొంచెం మధ్యలో రౌండ్, సో దీన్ని కొంచెం ఎలివేట్ చేస్తాం. కొంచెం పెద్దగా కట్ చేయాలా సర్కిల్? అవునండి. సో పెట్టాలండి. సో కొంచెం పెటల్స్ జిగ్జాగ్ వస్తుందండి. సో నైఫ్ అటు ఇటుగా టర్న్ చేస్తూ, సో ఓపెన్ చేసిన తర్వాత కనిపిస్తుంది అది. ఓకే. సో ఇది కొంచెం పెటల్ షేప్ డిఫరెంట్గా వస్తుంది అనుకుంటా కదా? అవునండి. సో యూజువల్లీ ఇప్పుడు పెటల్స్ కట్ చేసి కింద నుంచి తీసేస్తూ ఉంటారు కదా, దీనికి కొంచెం సో దీంట్లోనే డిజైన్ అనేది ఇక్కడే మనం చేసిన దాంట్లోంచే డిజైన్ వచ్చేస్తుంది. సో మనం తీసుకునే ఫ్రూట్ ఇంకా కొంచెం కలర్ లో ఉంటే లుక్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది. ఇది కొంచెం కలర్ లేదు కదా, లైట్ గా ఉంది. ఈ వాటర్ మెలన్స్ ఏంటంటే మనము కట్ చేసిన తర్వాత కానీ మనకు తెలియదు అది ఎలా ఉందని. ఈ రెండింటి మధ్యలో అండి. ఇంకా మొత్తం సేమ్ అదే టైప్ అండి. టోటల్ అంతా కూడా నైఫ్ లోనే ఉంటుంది ఆ మూమెంట్ లో. ఓకే ఓకే. వాటర్ మిలన్ షేప్ ని బట్టి మనము కొంచెం ఆ డిజైన్ అనేది చూసుకుంటే బాగుంటుంది. అవునండి. అంటే కొన్నిసార్లు పెటల్స్ వేయటం రాకపోతే ఏదైనా కార్నర్ లో మనం ఇట్లా లీవ్స్ వేసేసుకుంటే ఇంకా లుక్ అనేది కూడా బాగా వస్తుంది. సో అన్నిటికంటే మెలన్ లో ఈజీ ఏంటంటే ఈ ఆకులు వేసుకోవడం. సో లైన్స్, సో జనరల్గా ఇది గ్రోవర్తో వేస్తుంటాం. సో నైఫ్తో కూడా ఈజీగానే వేసేసుకోవచ్చు. కొంచెం అది మనకి సాఫ్ట్గానే ఉంటుంది. ఫినిష్ అయిపోయి పెటల్స్ కూడా. సో మధ్యలో దానికి కొంచెం లైన్స్ వేసిద్దాం. సో రెండు వైపుల నుంచి స్లాంట్ లో కట్ చేస్తే మనకు ఆ మధ్యలో ఉన్నది వెళ్ళిపోతుంది. అప్పుడు లైన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా నీట్ గా మంచి డిఫరెంట్ గా ఉంది ఫ్లవర్. అవును. ఓకే, మరి చూసారు కదండి బ్యూటిఫుల్ వాటర్ మెలన్ కార్వింగ్ కూడా రెడీ. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రోజు ఉదయాన్నే పరగడుపున బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ చల్లటి నీళ్లు కనుక తాగుతూ ఉన్నట్లయితే స్కిన్ అంతా బాగా క్లీన్గా అవడమే కాకుండా మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. ఇవాళ 4 టేస్టీ వెరైటీస్ చూసేసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. బేబీకార్న్ టిక్కా మసాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. బేబీకార్న్, క్యాప్సికమ్, పెరుగు, ఆనియన్, ఇది బేసిక్గా ఈ వరకు కాంబినేషన్ చాలా బాగుంది. గసగసాల పేస్ట్, తర్వాత కొబ్బరి పేస్ట్. సో కొబ్బరి కూడా మనము పర్ పర్సన్ 5 grams ఈజీగా తీసుకోవచ్చు. విజిబుల్ ఫ్యాట్, ఇన్విజిబుల్ ఫ్యాట్లో డెఫినెట్గా ఇన్విజిబుల్ ఫ్యాట్ మంచిది, కనపడకుండా ఉంటుందన్నమాట. నూనె అనేది మనకు కనిపిస్తుంది, అవి మనం రెస్ట్రిక్ట్ చేయాలి. ఈ రెసిపీ చాలా బాగుందండి. బేబీకార్న్తో పెరుగు, క్యాప్సికమ్, 2 types ఆఫ్ వెజిటబుల్స్, విటమిన్ రిచ్ వెజిటబుల్స్,
దట్ టు విటమిన్ ఏ. సో బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. బీరకాయ పెరుగు కూర కూడా చాలా చాలా బాగుంది. బీరకాయ సమ్మర్లో తీసుకోవాల్సిన వాటర్ వెజిటబుల్. పెరుగు ఇక చెప్పవసరం లేదు. సో కూరల్లో కూడా ఇలా పెరుగు యాడ్ చేసేసుకుంటే ఒక్క కర్రీతో ఒక్క కూరతో మనకు కావాల్సిన ప్రోటీనే కాకుండా వెజిటబుల్ కూడా యాడ్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఇంటెలిజెంట్ కుకింగ్ అండి. బేబీ ఆనియన్ కర్రీ కొంచెం మనకు హై క్యాలరీ అయిపోయిందండి. ఎందుకంటే ఇందులో బేబీ ఆనియన్తో పాటు పల్లీలు, నువ్వులు అండ్ ఎండు కొబ్బరి వాడారు. సో బేబీ ఆనియన్ చాలా చాలా మేలు చేస్తుంది. సమ్మర్లో తినాలి. ఆనియన్ పచ్చిగా తింటే రోజు కూడా ఇంకా మంచిది. ఆనియన్కి కొన్ని రూల్స్ ఉన్నాయండి. కట్ చేసిన వెంటనే వాడాలి, తినాలి. ఇప్పుడు మనం బయట బూఫేలకి డిన్నర్కి వెళ్తూ ఉంటాము. అప్పుడు మనకు సాలెడ్స్లో కనిపిస్తూ ఉంటుంది ఆనియన్. అది తాజాగా కట్ చేసినవి అయితే తినేయచ్చు. చాలాసేపు ముందు రోజు కట్ చేసినవి కానీ పొద్దున్నే కట్ చేసినవి సాయంత్రం తిన్నప్పుడు కానీ అవి మనకంత మేలు చేయవు. అందులో టాక్సిన్స్ ఉంటాయి. సో అలాగే వంటల్లో వాడే ఆనియన్లో కూడా కొంచెం ఆ ఫ్రెష్నెస్లో, అంటే ఆ ఫ్రెష్ ఆనియన్లో ఉన్న ఆ పోషక విలువలు తగ్గుతాయి. అలాసిన్ అనే ఒక రకమైన కెమికల్ ఉంటుందండి. అది ఇట్స్ అ నోన్ హైపో కొలెస్ట్రాలమిక్ ఏజెంట్. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. పల్లీలు కూడా తగ్గిస్తుంది. పల్లీలు కూడా మ్యూఫా. నువ్వులు కూడా మంచిది, కొబ్బరి కూడా మంచిది. కానీ మూడు కలిపినవి చాలా చాలా క్వాంటిటీని మానిటర్ చేయాలండి. ప్లీజ్ రిమెంబర్ దట్. ఒకవేళ మనం ఓన్లీ పల్లీలు కానీ లేకపోతే నువ్వులతో కానీ విడిగా అలా ట్రై చేసుకుంటే, లేకపోతే మొత్తం కూడా మనం లిమిట్లో చేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ ట్రై. టొమాటో ఆనియన్ రింగ్స్. ఆనియన్ అనేది పచ్చిగా తీసుకుంటే ఫ్రెష్గా కట్ చేసుకొని మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. కొంచెం కుక్ చేసుకుంటే ఓకే, దట్ ఈస్ ఆల్సో 75% బెనిఫిట్ ఉంటుంది. బట్ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఉల్టా నెగిటివ్ అయిపోతుంది. ఎందుకంటే ఇట్ బికమ్స్ వెరీ గేషియస్. పొట్ట భారంగా అవ్వడం, ఇబ్బందికరంగా చేయడం అలా చేస్తుంది. బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ కాబట్టి వన్స్ ఇన్ అ వైల్ ట్రై చేసుకోవచ్చండి. మిగిలిన 3 రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. పెరుగు మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అంతేకాకుండా మన చర్మానికి కూడా రకరకాలుగా మేలు చేస్తుంది. ఎలా అంటారా, బాగా పుల్లటి పెరుగు తీసుకుని అందులో కొద్దిగా పసుపు, ఇంకొద్దిగా కొబ్బరి నూనె కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికి, మెడకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మొటిమలు తగ్గడమే కాకుండా మొటిమల తాలూకు వచ్చిన మచ్చలు, అలాగే దద్దుర్లు, ర్యాషెస్ ఇలాంటివి, స్కిన్కి సంబంధించిన ఎలాంటి అలర్జీస్ ఉన్నా కూడా చాలా వరకు తగ్గిపోతాయి. రాజుగారు, ఈ రోజు ఏ వెరైటీ కా వెరైటీ చాలా టేస్టీగా ఉంది. బేబీకార్న్ టిక్కా మసాలా బాగుంది, బేబీ ఆనియన్ తో వెరైటీ బాగుంది, అండ్ గెస్ట్ చేసిన టొమాటో ఇంకా ఆనియన్ రింగ్స్ కూడా అంటే ఆనియన్ కొంచెం టొమాటో ఫ్లేవర్ లో చేశారు కదా, బాగుంది. సో అంటే డిఫరెంట్ రెసిపీ, బాగున్నాయి టేస్టీగా అన్ని కూడా. అవునండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్, బై.